హలో గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ న్యూ అడ్వెంచర్ వీడియో అన్నమాట. ఈ రోజు మేము మొత్తం ఈ వీడియోలో అడ్వెంచర్ ఉండబోతుంది అనమాట. ఎందుకంటే ఈ రోజు మేము నల్లమల అడవి డీప్ ఫారెస్ట్ లో వచ్చినాము. సో ఇక్కడ నుంచి మేము 16 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో లోపలికి మేము 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ఇంకా 6 కిలోమీటర్స్ మేము లోపల నుంచి ట్రెక్కింగ్ చేస్తున్నాం అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో ఈ వీడియోలో మొత్తం ఉండబోతుంది. సో ఇక్కడ మొత్తం 3 days మాత్రమే ఈ టెంపుల్ అనేది ఓపెన్ ఉంటుంది. సో ముందు మీకే తెలుస్తుంది ఎక్కడికి వెళ్తున్నామో. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. గైస్, ఐ నో 1 year నుంచి నేను నా ఛానల్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేయలేదు. సో సమ్ రీజన్స్ వల్ల నేను చేయలేకపోయినా. సో లాస్ట్ ఇయర్ మేము సలేశ్వరం టెంపుల్కి వెళ్ళినాము. ఎవ్రీ ఫెబ్లో ఈ 3 days మాత్రమే ఈ టెంపుల్ ఓపెన్ ఉంటుంది. సో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఈ వీడియో నేను అప్పుడు అప్లోడ్ ఎందుకు చేయలేదంటే మేము హాఫ్ వేలోనే మళ్ళీ రిటర్న్ వచ్చేసినాము. సో దర్శనం కాలేదు. సో ఎందుకు దర్శనం కాలేదంటే ముందు వచ్చే వీడియోలో మీరు చూడబోతున్నారు. ఈ సలేశ్వరం లింగమయ్య స్వామి టెంపుల్ ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో 3 days మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఇంకా మనం హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే 188 కిలోమీటర్స్ అవుతుంది. ఇంకా మనం శ్రీశైలం నుంచి రావాలనుకుంటే 65 కిలోమీటర్స్ అవుతుంది. సో మేము హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా మేము వస్తున్నాము. సో ఇప్పుడు ఆల్రెడీ మేము ఈవినింగ్ స్టార్ట్ అయినాం అనమాట టెంపుల్కి. సలేశ్వరం గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత నార్మల్గా ఇట్లా ప్లేన్ రోడ్ లాగా ఉండదు. సో మొత్తం మట్టి రోడే అనమాట. సో ఇక్కడ మొత్తం లోపల వెహికల్స్ వెళ్ళినాక అసలు ఆ దుమ్ము వల్ల ఏ వెహికల్స్ కనిపించదు. ఇంకా ముందొచ్చే వెహికల్స్ చాలా కష్టం అనమాట కనిపించడము. సో చాలా జాగ్రత్తగా లోపల వెళ్ళాలి. ఎందుకంటే ఆ డస్ట్ వల్ల మొత్తం కార్ చూడండి ఎలా అయిపోయిందో. సో ముందల నుంచి ఏవైతే వెహికల్స్ పాస్ అవుతున్నాయో, సో డస్ట్తోనే ఏవైతే కనిపిస్తున్నాయో, సో మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎంతమంది అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్తున్నారో. సో గైస్, ఇందాక ముందు చెప్పినట్లు మనము సలేశ్వరం నుంచి మనం గేట్ నుంచి లోపలికి ట్రావెల్ చేసుకుంటా మనము మొత్తం 16 కిలోమీటర్స్ ఉంటుంది దర్శనం పాయింట్ వరకు. కాకపోతే మనము 10 కిలోమీటర్స్ మాత్రమే మన వెహికల్స్ అనేది వెళ్తుంది. తర్వాత అక్కడ నుంచి మనము 6 కిలోమీటర్స్ కిందికి కొండ దిగి మనం స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. మొత్తము అడవిదారి అన్నమాట. మొత్తం నార్మల్గా ప్లేన్ రోడ్ ఉండదు. సో మొత్తం స్టోన్స్ తోటి ఉంటుంది. సో చాలా కష్టం అనమాట కిందికి దిగడానికి. సో ఇక్కడ సలేశ్వరానికి టికెట్ తీసుకోవాలన్నమాట. సో ఓన్ వెహికల్ అయితే 500 ఉంటుంది. ఇంకా బస్సులో వెళ్ళాలనుకుంటే బస్సులో వెళ్ళవచ్చు. ఇంకా టూ వీలర్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో మేము ఇక్కడ టికెట్ తీసుకొని మేము లోపలికి ఎంటర్ అవుతున్నాము సలేశ్వరంకి. ఇంకా ఇక్కడ కొద్దిగా బ్రేక్ తీసుకున్నాం అనమాట. సో హైదరాబాద్ నుంచి కంటిన్యూస్గా వచ్చినాము. సో ఇక్కడ కొద్దిసేపు ఒక 10 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. ఐస్ క్రీమ్ సో గైస్, యాక్చువల్గా అయితే నేను ఛానల్ స్టాప్ చేసేద్దాం అనుకున్నా. కాకపోతే చాలామంది నన్ను అడిగినారు అనమాట, ఎందుకు నా ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తలేరని, చాలా బాగుంటాయి మీ వీడియోస్ అని. సో నేను అప్పుడు అనుకున్నా, అంటే నా వల్ల వెళ్ళలేని వాళ్ళు, ఆ ప్లేసెస్ చూడలేని వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకా ఆ ప్లేస్ గురించి తెలుసుకుంటున్నారు. సో ఆ కంటెంట్ వాళ్ళకి నచ్చుతుందని నేను మళ్ళీ ఈ వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. సో గైస్, ఇక్కడ చెకింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కాబట్టి అక్కడ మనము ప్లాస్టిక్ వేస్టేజ్ ఏం పడేయకూడదు కాబట్టి ఇక్కడ అడుగుతున్నారు అనమాట. ఇక్కడ కలెక్ట్ చేసుకుంటారు. గిరాట్లకి లోపల పోవాలి ఇప్పుడు. వరకు ఉండాలి. ఓ వచ్చేసాము. 425 వచ్చేసాం కదా. వచ్చేసినాం. ఇక ఈ నుంచి ఇంకేం లేదు, నో ప్రాబ్లం. ఇది ఎంటర్ అయిపోయినామంటే టైగర్ బొమ్మ వేసుకొని తర్వాత మనం బ్యాక్ కెమెరా చేయి, సింహం కనిపిస్తుంది. అదే సేమ్ ఉంది అనుకుంటా. ఇంగ్లీష్ ఏం చేద్దాం చెకింగ్ చూపి పోనీ చూపించేసిన ఆల్రెడీ నేను పెట్టినా. అందుకే పోనీ చూడరా పెట్టేసా, ఎవరు చూపిస్తాడు నువ్వు చూసుకుంటే అంటే ఇంతే ఉంది దానికి సప్లై. అయితే దేవుని దర్శనం అవుతుంది ఈరోజు మంచిగా. చెట్టుకు ఇంకా గంట అంటే ఇట్లా అమ్మతోడు ఆడికి ట్రెక్కింగ్ పాయింట్ ఇంకా
ట్రెక్కింగ్ పాయింట్ కూడా వేరే ఉందిరా. 10 కిలోమీటర్స్ అన్నా? 10 కిలోమీటర్స్ ఆహా, అయితే ఇక్కడ 6 కిలోమీటర్లు. ఇది 10 కిలోమీటర్స్ వెళ్ళాలి. 6 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ లోపల నడుచుకుంటాను. ఇదే మట్టి మంచి దాని వెనక పోకరా రే. ఇందాక దాని దగ్గర పోవాల్సింది కానీ ఇప్పుడు దాని దగ్గర పోవద్దు. కొంచెం తీసుకుంటారు వాడికే మరి ఈ లోపలికి బస్సులా ఈ రోజు 2 రోజులే 3 రోజులు. ఈ రోజు అయిపోయింది అనుకో. సిడాన్లే తిరుగుతుంది లోపల ఓపెన్ గా. తెల్లకారు మంచిగా దుమ్ము. అరే అవునా శివా నువ్వు నేను బైక్ మీద వద్దాం అనుకున్నావులే. ఇలా సరిపోతున్నాం మనకి. అరే బండికి వచ్చాము అన్నా రేపు ఎర్రగా ఇక్కడికి వస్తే చాలు. ఇక్కడ నుంచి ఆడికి వెళ్ళి లోపు మేకప్ అయిపోతుంది. జరగండి రా మీదకి ఎక్కురు. నువ్వు జరగకు. నువ్వు జరగకపోతే వాడు జరిగిపోతాడు ఉంటాడు. నువ్వు జరుగుతాడు నీ మీద నుంచి పోతాడు. అదే ఏమి బస్సా సో గైస్ ఇక్కడ 1.5 కిలోమీటర్ లోపల వచ్చిన తర్వాత మేము 2 hours అట్లీస్ట్ మేము వెయిట్ చేసి ఉంటాం అనమాట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఆ రోజు చాలా మంది వచ్చిండ్రు కాబట్టి సో వెహికల్స్ అంతా స్టక్ అయిపోయింది. సో మేము సైడ్కి ఇక్కడ సెక్యూరిటీ మొత్తం ఆపేసిండ్రు. ఒక 2 hours వరకు మేము వెయిట్ చేసినాం అనమాట ఇక్కడ. యూ వాంట్ న్యాచురల్ మేకప్? అక్కడ నిలబడితే న్యాచురల్ మేకప్ వస్తుంది. సో గైస్ ఇది 1-way రూట్ అనమాట. సో కాకపోతే ఇప్పుడు రిటర్న్ వెళ్ళే వెహికల్స్ వెళ్తున్నాయి కాబట్టి మా వెహికల్స్ ఇక్కడ ఆపేసిండ్రు. ఇంకా 3 kilometers లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం వెహికల్స్ లైన్లో నిలబడ్డాయి అనమాట. సో మా వెహికల్ ఆడుంది బ్లాక్ కలర్. ఈ వావ్. చెప్పండి మానస గారు, వైషు గారు, ఇంకా మీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. మీ ఎక్సైట్మెంట్ ఎలా ఉందో తెలియజేయగలుగుతారా? ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని అడిగేది. హలో మిస్, సో ఎక్సైటెడ్? నో కామెంట్స్. అది పట్టుకొని ఊగుతారా? సో గైస్ ఇక్కడ కనిపించే వాళ్ళందరూ చెంచులోళ్ళు అనమాట. సో చూడండి గైస్ ఇక్కడ మొత్తం మళ్ళీ రిటర్న్ వెళ్ళే వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి. సో అందుకనే మా వెహికల్స్ అన్ని బ్లాక్ చేసిండ్రు. సో ఇవన్నీ ఈ రూట్ మొత్తం క్లీన్ రూట్ మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత యా ఎలాగో మన కార్ కూడా క్లీన్ అయిపోతుంది దుమ్ముతోని. వాటర్ ఫాల్ కి ఇంకా 6 kilometers లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇది గుట్ట కాదనమాట, మేము కింద లోయలోకి నడుచుకుంటూ వెళ్ళాలి. సో అది గైస్. సో మాతో పాటు ఈరోజు ఈ వ్లాగ్ లో ఎవరెవరు ఉండబోతున్నారంటే వైషు, ప్రసన్న, వైష్ణవి గారు, మా మానస, ఇంకా మా అన్నతో పాటు మా అన్న ఫ్రెండ్ కూడా ఉన్నాడు. సో మా అన్న ఫ్రెండ్ కారే అనమాట. సో మేము అందరం మాట్లాడుకొని ఒక వెహికల్లో వచ్చినాము. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే సో టైం 5:30 అవుతుంది. ఇంకా మేము రీచ్ కాలేదు. ఇంకా లోపలికి 3 kilometers వెళ్ళాలి. ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు. అక్కడ ఉన్నారు వాళ్ళిద్దరు, పెద్ద సెల్ఫీ దిగుతున్నారు. యా ఆహా, ఈ రూట్ ఎప్పుడు క్లియర్ అవుతుంది, మేము లోపలికి ఎప్పుడు వెళ్తాము. సో ఇక్కడ మేము ఫైనల్గా 2 hours వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ పంపించడం జరిగింది అన్ని వెహికల్స్ని. ఇక్కడ నుంచి ఒక 1/2 kilometer వెళ్తే ఇక్కడ సలేశ్వరం లెఫ్ట్ సైడ్ ఒక వే ఉంటుంది. సో అక్కడ మనం టర్న్ కావాలి. సో అక్కడ నుంచి మళ్ళీ మేము ఒక 1.5 kilometer వెళ్ళిన తర్వాత ఒక 1/2 an hour మళ్ళీ ఆగాల్సి వచ్చింది, ఎందుకంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో అక్కడ వెయిట్ చేసి ఒక 1/2 an hour తర్వాత మనం లోపలికి రీచ్ అయినాము. సో అప్పటికి వెళ్ళే టైంకి చాలా చీకటి అయిపోయింది. సో మేము అనుకునే టైంకి అక్కడ మేము రీచ్ కాలేకపోయినాము. సో చాలా నైట్ అయిందనమాట.
కరెక్ట్గా 10:30 కల్లా మనం పైకి వస్తే పైకి ఇది దర్శనం అయిపోయి అన్నదానం వచ్చేదంట ఖచ్చితంగా. అంటే దానికోసం దానికంటే ముందే వెళ్ళిపోతాం కదా బయటికి. ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అంటే ఆగొచ్చులేదు కానీ. సో గైజ్ ఇది లాస్ట్ ఇయర్ వీడియో 2023 ఇది అనమాట. సో ఇది మేము లోపలికి వెళ్ళే దారి మొత్తం మీకు వీడియో తీసి పెడుతున్నాను, ఎందుకంటే మాకు దర్శనం కాలేదు కాబట్టి. సో అక్కడ వీడియో ఎక్కువ లేదు కాబట్టి ఇక్కడే లోపల వే ఎట్లుంటుందో మీకు చూపిస్తున్నాను మొత్తము. సో ఈ ఇయర్ కూడా మేము సలేశ్వరం వెళ్ళడం జరిగింది. ఇంకా ఈ నెక్స్ట్ వచ్చే వీడియోలో మాత్రము కింద దిగుతుంటే ఎట్లా ఉంటుందో ఆ వ్యూ పాయింట్ మొత్తం మీకు వీడియోలో కవర్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఆ వీడియోలో సో గైస్ ఇందాక చెప్పినట్టు 1.5 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ట్రాఫిక్ జామ్ వల్ల. వీడియో తీస్తున్నా. అరే ఏంద్రా ఇది, ఏంద్రా ఇది అసలు ఏడ గుంతుందో కూడా అనిపిస్తుంది. ముంగట పక్కన వెళ్తారు. మనాలిలో మంచుతోటి కప్పుకోపోతాము. ఏ ఐస్ క్రీమ్ బండి మట్టి ఐస్ క్రీమ్ ఇదంతా మట్టి అది చారిపోతుందా కదా. సో గైస్ మేము పార్కింగ్ ఏరియా దగ్గరికి వచ్చేసినాము. సో ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి మనం ఆ స్పాట్ దగ్గరికి, ఎందుకంటే చాలా వెహికల్స్ వచ్చినాయి కాబట్టి. సో 2 కిలోమీటర్స్ ఇటు సైడ్కే మొత్తం పార్కింగ్ ఏరియా మొత్తం ఇక్కడ పెట్టిండ్రు అనమాట. లేకపోతే ఇక్కడ మనకి ఆటోస్ కూడా దొరుకుతుంది. ఆ ఏరియా వరకు మనము ఆటోస్లో వెళ్ళొచ్చు అనమాట. సో గైస్ ఇది మేము ఎంటర్ అయిపోయిన తర్వాత కార్ అనమాట. గైస్ మేము మా స్పాట్కి రీచ్ అయిపోయినాము. ఇప్పుడు టైం 6:30 అవుతుంది. సో ఇప్పుడు 15 మినిట్స్ అయిందనమాట 3 కిలోమీటర్స్ లోపలికి రావడానికి. ఇంకా కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మేము సో కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు అసలైన టాస్క్ అనమాట. కిందికి దిగుతూ మా పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. సో ఇది స్టార్టింగ్ వీడియో ఆఫ్ అవర్ ఫేస్ అనమాట. చూసుకొని వెళ్ళండి అమ్మా. ఏమైంది ఇప్పుడు? సో ఇక్కడ మొత్తం ఇండ్లు కనిపించే వాళ్ళందరూ ట్రైబల్ పీపుల్ వాళ్ళది అనమాట. సో ఇక్కడ చెంచులో ఇక్కడ ఉంటారు. సో వాళ్ళ గుడిసెలు అనమాట ఇవన్నీ. ఇక్కడ సరౌండింగ్ మొత్తం పోయేది మొత్తం. గైస్ ఇప్పటికీ మేము ఇంకా నడుస్తూనే ఉన్నాము. మెయిన్ ట్రెక్కింగ్ స్పాట్ రాలేదు. కాకపోతే ఇప్పుడు చీకటి పడుతుంది. సో చీకట్లో మా ఫేస్ చక్కగా పడుతుందో లేదో అని ఇప్పుడే చెప్పేస్తున్నా. సలేశ్వరం టెంపుల్ సంవత్సరానికి 3 రోజులు మాత్రమే ఓపెన్ ఉంటుంది. అసలు ఈ సలేశ్వరం టెంపుల్ ఎట్లా కనుక్కున్నారంటే, స్టోరీ వచ్చేసి గైస్ ఇక్కడ ఈ అడవిలో మొత్తం చెంచులోలు ఇట్లా ఈ దారిలో వెళ్తుండే అనమాట. సో అప్పట్లో ఇక్కడ వాళ్ళు పెంచుకునే కుక్కలు అంటే చెంచులోలకి దాహం అవుతుంటే అది వాళ్ళ కుక్కలు పసిపెట్టి వాటర్ ఎక్కడుందో ఆ ప్లేస్ కనుక్కున్నారనమాట. సో అక్కడ కాలభైరవ ఇంకా సలేశ్వరం స్వామి అక్కడ దొరికిందనమాట. సో అక్కడ నుంచి అప్పుడు ఫస్ట్ ఇక్కడ చెంచులో మాత్రమే పూజ చేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఇట్లా భక్తులు దర్శనం చేయడానికి అలౌ చేస్తారనమాట. ఓన్లీ 3 డేస్ మాత్రమే 1 ఇయర్కి. ఇంకా ఇక్కడ శ్రీరామనవమి తర్వాత ఫస్ట్ వచ్చే పున్నమి ఫుల్ మూన్ రోజు మాత్రమే
ఐ మీన్ ఫుల్ మూన్ రోజు మాత్రం వరకు ఓపెన్ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఫుల్ మూన్ రోజు స్వామిని దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది అంటారు. ఎందుకంటే ఇక్కడ ఫుల్ మూన్ లైట్ వచ్చేటప్పుడు ఇక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది కదా, సో ఆ వాటర్ ఫాల్ దగ్గర ఆ సన్లైట్ మూన్ లైట్ అనేది దాని మీద పడి శివుడి మీద రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ ఉన్న స్పెషాలిటీ ఇదే అనమాట. సో ఫుల్ మూన్ రోజు ఇక్కడ మహిమ ఉందని చాలా మంది దర్శనం చేసుకోవడానికి వస్తారు సలేశ్వరంని. ఇంకా ఇక్కడ సలేశ్వరం అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ సలేశ్వరం అంటే దట్టమైన అడవిలో లోతు ప్రాంతం అనమాట. సో అందుకనే సలేశ్వరం అని పేరు వచ్చింది. సో ఇక్కడ మేము కింద దిగేసరికి చీకటి అవుతుంది. సో మేము లోపల ఉన్న లొకేషన్ మొత్తం కవర్ చేయగలుగుతామో లేదో తెలియదు. సో మా ఫేసెస్ కూడా సరిగా కనిపిస్తుందో లేదో కూడా తెలియదు. సో ఎంతవరకు వీలుంటుందో అంతవరకు వీడియో కవర్ చేసి నేను మీకు పెడతాను. ఇంకా లోపల మేము మొత్తము 1000 స్టెప్స్ నడవాలన్నమాట, 6 కిలోమీటర్స్ లోపలికి. ఇంకా కిందికి వెళ్ళిన తర్వాత శివుడి ముందర నార్మల్గా ఏ టెంపుల్లోనైనా శివుడి పైన గంగమ్మ తల్లి ఉంటుంది. కాకపోతే ఇక్కడ శివుడి ముందర వాటర్ ఫాల్ రూపంలో గంగమ్మ తల్లి ఉంటుంది. ఇక్కడ పార్వతీమాత ఉండరు. అది ఈ టెంపుల్కి ఉన్న స్పెషాలిటీ. సో అది గైస్. ఇంకా ఇక్కడ ఆ వాటర్ ఫాల్ దగ్గర స్నానం చేస్తే చాలా పుణ్యం అని ఇక్కడ ఫస్ట్ అక్కడ స్నానం చేసి వాటర్ బాటిల్స్లో వాటర్ పట్టుకొని స్వామిని దర్శనం చేసుకొని వెళ్తారు. ఇంకా ఇక్కడ అయ్యగారులు ఉండరు, భక్తులు వచ్చి ఎవరు పూజ వాళ్ళు స్వామికి చేసి ఇంకా వెళ్తూనే ఉంటారు అనమాట. సో అది గైస్. ఇంకా ఇది నార్మల్ డేస్ లో ఎందుకు అలౌ చేయాలంటే ఇక్కడ మొత్తం నల్లమన ఫారెస్ట్ కదా, సో డీప్ ఫారెస్ట్ కాబట్టి. అంటే ఇక్కడ మొత్తం వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. సో టైగర్స్ ఇంకా చాలా డేంజరస్ స్నేక్స్ ఉంటాయి కాబట్టి సో నార్మల్ డేస్ లో అలౌ చేయరు. సో ఈ 3 డేస్ మాత్రమే అలౌ చేస్తారు. సో ట్రెక్కింగ్ పాయింట్ కి మేము రీచ్ అయిపోయినాము. ఇంకా ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇంకా కింద మనము స్వామి దగ్గరికి శివయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత మనము పైన వ్యూ పాయింట్ చూసుకుంటే మొత్తం వాటర్ ఫాల్ ఉన్న ప్లేస్ మొత్తం ఒక శివలింగం ఆకారంలో కనిపిస్తుంది మనకి. సో ఈ ప్లేస్ కి నేను ఇది సెకండ్ టైం రావడము. ఫస్ట్ టైం 5 years బ్యాక్ వచ్చిన. సో మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. సో ఇక్కడ ముందర కనిపించే అన్నదానం పెట్టే వాళ్ళు అన్నదానం చేస్తారు. ఇంకా మెడికల్ క్యాంపెయిన్స్ కూడా ఉంటాయి. ఇంకా మనము ఈ వాటర్ ఫాల్ లో మొత్తం 300 meters లోతులో ఉంటుంది ఈ వాటర్ ఫాల్ అనేది. సో కింద నుంచి వ్యూ పాయింట్ చూసుకుంటే చాలా బాగుంటుంది. మేము మార్నింగే వచ్చి వ్యూ మొత్తం కవర్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఇక్కడికి వచ్చిన ట్రాఫిక్ వల్ల. సో మేము ఎంత తొందరగా బయలుదేరినా కానీ లేట్ అయింది అనమాట రీచ్ అయ్యేసరికి. సో మొత్తం చీకటి అయింది. సో ఇంకా కిందకి వెళ్ళేంత వరకు లైట్స్ ఉండకపోవచ్చు. సో వీడియో ఎంత కవర్ అవుతుందో అంతవరకు తీసి పెడతా. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇది మొత్తం డీప్ ఫారెస్ట్ కాబట్టి మొత్తం వైల్డ్ యానిమల్స్ ఉంటుంది. కాకపోతే ఈ 3 days మాత్రము ఎలాంటి స్నేక్స్ ఇంకా యానిమల్స్ మాత్రం ఒక్కటి కూడా కనిపించదు. సో ఇందాకనే ఇక్కడ కానిస్టేబుల్స్ వాక్మెన్ లో మాట్లాడుతుంటే విన్నా. సో ఆల్మోస్ట్ 2000 members వరకు వచ్చిందంట ఈ రోజు దర్శనం కోసము. సో ఈ రోజు కూడా మేము ఫుల్ మూన్ కోసము అంటే ఫుల్ మూన్ ఉందని కావాలని వచ్చినాం గైస్. ఎందుకంటే ఈ రోజు స్వామిని దర్శనం చేసుకుంటే చాలా మంచిదంట. సో అందుకని గైస్ లాస్ట్ టైం మేము చెప్పులు వేసుకొని వచ్చినాము. చాలా రిస్కీ ఉంటుంది చెప్పులు వేసుకొని వస్తే, ఎందుకంటే కాలు స్లిప్ అవుతుంటుంది ఇక్కడ వాటర్ ఫ్లో ఉంటుంది కాబట్టి. సో నార్మల్ బేర్ ఫుట్ లో కూడా మనం నడవలేము, ఎందుకంటే చాలా షార్ప్ స్టోన్స్ ఉంటాయి, గుచ్చుకుంటాయి. కాకపోతే ఈసారి మేము షూస్ వేసుకొని వచ్చినాము. అదే గైస్. ఇంకా ఇక్కడ మేము చూసుకుంటూ ఒక్కొక్క అడుగు వేయాలన్నమాట, ఎందుకంటే నా ఫేస్ కనిపించలేదు. అరే వాటర్ లో వైట్ షూస్ మొత్తం పాడైపోయింది. అరే ఒక్క అడుగు అనిపిస్తుంది. లైట్ ఆడ దిగొద్దా ఆంటీ? ఆంటీ దిగుతుంది. జారిపోతుంది, షూస్ ఉంటేనే జారుతుంది. కొద్ది కష్టమవుతుంది వీడియో దిగడం, కాకపోతే ఎలాగో వీడియో తీస్తా. సో లాస్ట్ మేము 3 కల్లా రీచ్ అయిపోయినాము. ఇంకా కిందికి దిగడం స్టార్ట్ అయిపోయినాం 3 నుంచి. ఇంకా ఈ టైం కల్లా మేము రిటర్న్ అయిపోయినాం. కాకపోతే ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో తెలియదు, ఎందుకంటే ఇప్పుడు మేము చీకటి టైంలో ఈసారి కిందికి దిగుతున్నాం అనమాట. సో ఈ చీకట్లో కొద్దిగా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి, లేకపోతే స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అరే రే అస్సలు టార్చ్ పట్టుకొని రావాల్సిందే బెస్ట్ ఉంటుంది కదా. అసలు చీకట్లో ఏం కనిపిస్తలేదు, వీడియో అస్సలు కవర్ కాదు.
అక్కడక్కడ లైట్ పెట్టిండ్రు, సో కొద్ది కనిపిస్తుంది. కొద్దిగా ఫ్లాష్ లైట్ ఆన్ చేసినందుకు కొద్దిగా కనిపిస్తుంది. ఇక్కడ గుర్తుపట్టినరా మన ముందు ఎవరు వెళ్తున్నారా? మానస వెళ్తుంది. చిన్ని ఎందుకు ఇంట్లో నుంచి వచ్చిందా? చూడ వాటర్ బ్రేక్ తీసుకున్నాం గైస్. నా పేరు కనిపిస్తుంది లేదు కనిపిస్తుందా వైషు? ఫ్రంట్ కెమెరా లేదు కాబట్టి ఫ్లాష్. అవునా? ఎందుకే అంటే కూర్చొని వెళ్తేనే కొద్దిగా ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా మస్తు 1 కిలోమీటర్ కూడా రాలే, 6 కిలోమీటర్ల నుంచి. ఇప్పుడు మస్తు దిగాలి. మార్నింగ్ అవుతుంది మేము రీచ్ అయ్యేసరికి. మనం ఇట్లనే కూర్చుంటే మార్నింగ్ అవుతుంది. టైం చలో కమాన్ పోదామా? పట్టుకుంటే నేను ఏదో అన్నది పట్టినాయా? పోదామా? చలో స్టార్ట్. కట్టెలు గిట్టలు ఏమైనా పట్టుకున్నా చూసి పట్టుకోండి వైషు, ఎందుకంటే పాములు పట్టుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఏమో కట్టె అనుకుని పాములు పట్టుకుంటే అప్పుడు ఏం చేస్తావు చెప్పు? కథం. ఏ వేరే ఏ పొట్లకాయ ఎక్కడి నుంచి వచ్చింది? అంతే నడుచుకుంటా ముందుకు వచ్చేసిన. మా ఇద్దరు ఏమంటారు, మా చిన్ని వైషు వెనకాల ఉండిపోయిండ్రు. అక్కడెక్కడో వస్తున్నారు చూడండి guys. రాండి తొందర. చలో నా వాయిస్ వినిపిస్తుంది కదా? ఇంకా మేము 1 కిలోమీటర్ వచ్చామని అనుకుంటున్నాము. ఇంకా చాలా దూరం ఉంది వెళ్ళడానికి అనుకుంటున్నా. మనం వచ్చింది ఇప్పుడు. ఏ వీళ్ళు ఎక్కడున్నారు? కాల్ చేద్దాం పట్ట, సిగ్నల్స్ లేవు అసలు ఇక్కడ. ఇంకా ఇక్కడ నుంచి అందరు మొత్తం చిక్కడం. ఇంకా నా ఫేస్ మొత్తం డిమ్ అయిపోయింది అనమాట. మళ్ళీ లైటింగ్ వచ్చినప్పుడు వీడియో ఆన్ చేస్తాను. ఎవరు పడిపోయారు? మరి ఎవరు పడిపోయారు? లైటింగ్ వస్తుంది గాయస్. పోయి చూసుకోండి, వెళ్ళండి. ఇదంతా లోయ. మార్నింగ్ ఉంటే క్రేజీ ఉంటుండే అసలు. భయం. మార్నింగ్ వరకు ఇక్కడ పడుకొని బయలుదేరుతాం ఇంకా. సో గైస్ అక్కడ మొత్తం లైట్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి భక్తులు వస్తున్నారు, కిందికి దిగుతున్నారు. ఇక్కడ మన మూన్ లైట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మన మూన్ ఉంది. ఇంకా ఇక్కడ నుంచి పోవాలి గైస్. ఇక్కడ వీళ్ళు కూర్చున్నారు గైస్, అలసిపోయింది మళ్ళీ. పదిపల్లి వాళ్ళని దిగుకుంటే పోతూనే ఉన్నాము. అసలు వీళ్ళు ఎక్కడున్నారో కూడా తెలుసు. అసలు ఏం కనిపిస్తుంది? ఎవ్వరు కనిపిస్తలేరు. అరే వీళ్ళు ఎక్కడున్నారు? వస్తున్నారా? కలిసి ఉండాలి, లేకపోతే తప్పిపోతాం చూడు. అదిగోండి ఫుల్ మూన్. లైటా? ఇది బాగుంది నా ఫేస్. సో ఇంకో కొత్త టెక్నిక్ అనమాట. ఇక్కడ చిన్న టార్చ్ లైట్ కొని నా ఫేస్కి వేసుకుంటున్నా గైస్, కొద్దిగా నా ఫేస్ కనిపిస్తుందని. వద్దులే, భయపడతారు. అంటే కొద్దిగా నేనేం నడచలేదు తెలిసే. ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు కదా కింద, కొద్దిగా క్లీన్ అయిపోయింది. రూట్ లేదు, ఇదంతా క్యూ లైన్ కింద. ఇంకా ఇంకొక ఇట్లా రూట్ ఉంది, మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ కిందకి వెళ్ళాలి. అర్థమైంది.
సో గైస్ చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చిండ్రో లాస్ట్ ఇయర్. సో మేము ఇక్కడ నుంచి మేము 3 కిలోమీటర్స్ మాత్రమే వచ్చినాము. ఇంకా 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళేది ఉండిండే. సో కాకపోతే ఇక్కడ వెళ్ళడానికి కుదరలేదు, చాలా మంది ఉన్నారు. సో చాలా రష్ ఉన్నది, ఒక్క అడుగు వేయడానికి కూడా లేకుండా అనమాట. సో మేము అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాము. ఇంకా ఇక్కడ ఫోన్ తీసుకెళ్తే జస్ట్ టార్చ్ లైట్కి ఇంకా వీడియోకి మాత్రమే పనికొస్తుంది, అక్కడ ఒక సిగ్నల్ కూడా ఉండదు అనమాట. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి భక్తులందరూ నడుచుకుంటూ వస్తున్నారు. సో ఇక్కడ నుంచి మేము ఒక 3 hours అన్న వెయిట్ చేసి ఉంటాము, సో రూట్ క్లియర్ అవుతుందేమో అని. సో ఎంతకి కాకపోతే సో మేము అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినాం అనమాట. సో ఇక్కడే మేము కొద్దిగా వచ్చినందుకు మూన్ లైట్ ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి ఇట్టే మేము రిటర్న్ వెళ్ళిపోయినాము అనమాట. సో వెళ్ళేటప్పుడు మేము ఆటోలో వెళ్ళిపోయినాము. కవర్ అయిందానే మూను, దీన్ని అస్సలు కనిపిస్తూనే లేదు. బా సూపర్గా కూర్చుండే, అసలు ఆటోలో పోతున్నట్టే. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తాను. నా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో అంటిల్ దెన్ సీ యు నెక్స్ట్ వీడియో.